హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా అమరావతి నిర్మాణం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ డిసెంబర్ నుంచే దాదాపు 60,000 కోట్లతో అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి ప్రభుత్వం సంకల్పంతో ఉంది. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఇల్లు 5 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకోవడానికైతే భూమి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న వివరాలు ఏంటి అంటే మొన్నటి వరకు కూడా అమరావతిలో రియల్ ఎస్టేట్ అనేది కొంచెం నత్తనడకన సాగింది. ఏంటి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ స్థాయిలో పుంజుకుంది కానీ చాలా మందిలో అనుమానం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిలో భూములు రేట్లు బాగానే ఉంటాయి. మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో 2029లో కానీ మళ్ళీ జమిలీ ఎన్నికల్లో కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంచెం భయపడుతూ ఉండేటోళ్ళు అనమాట. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమంటారు ఇల్లు కట్టుకోక ఇల్లుకి భూమి నిర్మాణానికి భూమి భూమి నిర్మాణానికి ఇల్లు నిర్మాణానికి భూమిని తీసుకోక ముందు నుంచి కూడా ఆడ కొంచెం భయపడేటోళ్ళు అనమాట. ఎప్పుడైతే కేంద్రం కూడా అమరావతిని గుర్తిస్తా అని చెప్పిందో కేంద్రం ఒక గెజెట్ కూడా జారీ చేస్తుందంట త్వరలో అమరావతి నిర్మాణం కోసం. త్వరలో గెజెట్ జారీ చేస్తా అన్నది కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎట్లా నిర్మాణాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒక ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 4-5 సంవత్సరాల్లో అమరావతికి కొంచెం ఒక రూపు ఇవ్వాలి. ఎలా అయినా గతంలో 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు టైం వేస్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు అలాంటి టైం వేస్ట్ చేయకూడదు. అమరావతిని ఒక రూపుకి తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు. అలాగే కేంద్రం చేత కూడా ఒక గెజిట్ అంటే గెజిట్ అంటే కేంద్రం గుర్తింపు కూడా ఉన్నట్లయితే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని టచ్ చేయలేడు. దానివల్ల అప్పుడు ఏమవుతుందంటే అమరావతి రాజధానిగా కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పడిపోయింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ వేరే స్థాయికి అయితే వెళ్ళిందని అయితే మనం చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ యొక్క అంశం అమరావతి రాజధాని నిర్మాణం ఎంత త్వరగా పూర్తవుతుంది అనేది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.